హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంట్లో పూజ మందిరంలోనే కాదు, దేవాలయాలలోనూ, శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల సమయంలోనూ, కొత్త పెళ్లి కూతురు ఇంట్లో ప్రవేశించేటప్పుడు హారతి ఇస్తూ ఉంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య రహస్యం ఉంది. శుభకార్యాలలో అనేక మంది ఒకే చోట చేరుతారు, గుమ్మి కూడతారు. అలాగే గుడిలో అనేక మంది భక్తులు భగవంతుని దర్శిస్తుంటారు. దానివల్ల పరిసరాల ప్రాంతపు గాలి కలుషితం అవుతుంది, అనేక క్రిములు చేరుతాయి. కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా దాని పొగకు అనేక సూక్ష్మక్రిములు నశిస్తాయి. శ్వాసకోశ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలా కరిగిపోతుందో అలానే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని వేడుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడం అసల సిసల ఆధ్యాత్మిక అంతరార్థం. పిల్లలకి దిష్టి ఎందుకు తీస్తారు? పిల్లలకి పుట్టినరోజు పండగ సమయాల్లో ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొనే పెద్దలకి పిల్లలకి దిష్టి రకరకాల పద్ధతుల్లో తీస్తారు. పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు, బాగా పొగిడినప్పుడు, అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు. పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు. జనులందరి దృష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్ర పోవటము, నిద్రలో ఉలికి పడుతూ లేవటం వంటి అవలచనాలు లేకుండా ఉంటాడు. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల, చుట్టూ అంతా గుమ్మికూడటం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతారు. అందుకే పెళ్లిలోనూ పుట్టినరోజులప్పుడు వీధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్రనీళ్లతో దిష్టి తీస్తారు. ఎర్ర రంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు పోతాయి. మనసుకి ప్రశాంతతో పాటు ధైర్య గుణం వస్తుంది.